హలో అండి. ఈరోజు నేను శ్రీ గాయత్రి పూజా స్టోర్కి వచ్చానండి, కుక్కడపల్లి. ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అమ్మవారికి సంబంధించినవన్నీ ఇక్కడ, పూజకి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మనకి రెడీ చేసిన అమ్మవార్ల దగ్గర నుంచి చిన్న చిన్న అమ్మవారి ప్రతిరూపాల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి ఏంటి అనేది చూద్దామండి. నమస్తే, శ్రీ గాయత్రి పూజా స్టోర్లోకి స్వాగతం. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రావణ మాసం సేల్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు మీకు చదరంగ బట్ట ఆఫర్లు, అద్భుతమైన అమ్మవారి విగ్రహాలు, అలంకరణ సెట్స్. ఈ శ్రావణ మాసంలో పవిత్రమైన అమ్మవారి పూజలకి కావలసిన అన్ని వస్తువులు విగ్రహం నుండి అలంకరణ సెటప్ వరకు ఒకచోటే స్టోర్లో. అమ్మవారి విగ్రహాలు విభిన్న మోడల్స్, మహాలక్ష్మి, దుర్గాదేవి, గౌరీదేవి విగ్రహాలు, విఘ్నేశ్వరుడు, శివలింగాలు, కళాభిషేక విగ్రహాలు, చిన్న దానిలో నుంచి పెద్దది దాకా ప్రతి బడ్జెట్కి తగినట్టే అలంకరణ సెటప్లు, ట్రెడిషనల్ డిజైన్లు మరియు మోడ్రన్ టచ్తో మ్యాట్స్, వెల్వెట్ క్లాత్స్, కుంకుమ పాత్రలు, దీపాల సౌండ్లు. మార్కెట్లో కొనాలంటే 1000 రూపాయలకి పైగా ఖర్చు అవుతుంది, కానీ ఇక్కడ 50% డిస్కౌంట్. స్పెషల్ ఆఫర్ టైం జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు అప్ టు 50% ఆఫర్. స్పెషల్ ఆఫర్ టైం జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు అప్ టు 50% ఆఫర్. అవును, మీరు వినింది నిజం. విగ్రహాలు, అలంకరణ సెట్లు డిస్కౌంట్లో. వన్ స్టాప్ స్టోర్ ఫర్ శ్రావణమాసం పూజ. ఎక్కడ ఉంది ఈ అద్భుతమైన స్టోర్? శ్రీ గాయత్రి పూజా స్టోర్స్, మెయిన్ గేట్, MIG 48, బిసైడ్ ICIC బ్యాంక్, ఆపోజిట్ JNTU, ధర్మారెడ్డి కాలనీ, ఫేస్ 1, కుక్కడపల్లి, హైదరాబాద్. ఇయర్ యానివర్సరీ సెల్కి మీరు రావడం మర్చిపోవద్దు. మీ పూజకి కావలసిన ప్రతి వస్తువు మేమే అందిస్తాం, ప్రేమతో, భక్తితో. శ్రావణ మాసాన్ని పవిత్రంగా, సంపూర్ణంగా జరుపుకుందాం శ్రీ గాయత్రి పూజా స్టోర్స్తో. ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేడం నమస్తే. మేడం నమస్తే. ఇప్పుడు మనకి వరలక్ష్మి వ్రతం వచ్చింది కదండి. ఇక్కడ శ్రీ గాయత్రి పూజా స్టోర్ లో అమ్మవారికి సంబంధించింది ఏమేమి ఉన్నాయండి? మేడం, అంటే మనం అనుకునేది ఏమనగా అమ్మవారి ఫేసెస్ కానీ, మళ్ళీ పాదాలు, చేతులు అన్నీ ఉంటాయి. మళ్ళీ మీ వాటికి కావాల్సిన జ్యువెలరీస్ కానీ అన్నీ ఉంటాయి మేడం. అంటే మేడం ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది బొమ్మలు గాని, అమ్మవారిది గాని ఇలా సెట్ తీసుకోవాల్సి వస్తుందండి? అదేం లేదు మేడం, సపరేట్ గా కూడా తీసుకోవచ్చు. సపరేట్ గా తీసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇవి దీపం సెట్ మేడం. విష్ణుమూర్తి, అమ్మవారు వస్తారు, సిట్టింగ్ ఉంటది, మళ్ళీ మా దగ్గర స్టాండింగ్ కూడా ఉంటది, మళ్ళీ ఫేస్ ఉన్న ఉంటది, ఫేస్ లేని కూడా ఉంటది. ఓకే. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారండి, ఇది అమ్మవారి పక్కన పూజ చేసినప్పుడు అక్కడ సైడ్ కి పెట్టుకుంటారు మేడం, లక్ష్మీదేవిగా. లక్ష్మీదేవిగా సైడ్ కి పెట్టుకుంటారు. ఓకే. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ దీపం, ఇదైతే బనానా స్టాండ్ మేడం. ఓకే, బనానా స్టాండ్. ఇవైతే సైడ్ కి పెట్టుకుంటారు, నెమలి ఆర్చ్ అట్లా. ఇవి నెమలిలో సైడ్ కి పెట్టుకుండేవి. ఇవన్నీ అదేనండి? అవును మేడం, నెమలినన్ని సైడ్ కి పెట్టుకుండేవి. ఓకే, ఇవన్నీ చూస్తున్నారు కదండి, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు
ఇది అమ్మవారు మేడం. చూపు చేతులు ఇలాగా ఐడియల్ వస్తుంది మీకు, ఇలా మొత్తం అమ్మవారి idea. సెట్ తోనే వస్తుంది. Set. శారీ అవన్నీ కట్టి ఉంటది. ఇదైతే 4500 మేడం. సెట్ తోటి వచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారు చూసినారా ఎంత ముద్దుగా ఉందో. ఇవన్నీ సెట్ తో పాటు వస్తుంది మేడం. అమ్మవారి జ్యువెలరీ గానీ అంతా. అమ్మవారి జ్యువెలరీ గానీ అన్ని సెట్ వచ్చేస్తాయి అనమాట. ప్రైస్ ఇది 9500 పడుతుంది మేడం. ఓకే. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది అమ్మవారు. ఇదైతే ఎల్లో ఫేస్ వస్తుంది, కొప్పొచ్చి మంచిగా ఉంటది మేడం. 4250 పడుతుంది. ఓకే. ఇక్కడ అండి ఇక్కడ కనిపిస్తుంది అమ్మవారు. అది కూడా ఎల్లో ఫేస్ వచ్చే ఉంటది. ఎల్లో ఫేస్ వచ్చింది. ఇవి రెడీగా తయారు చేసి పెట్టిన ఆ, అమ్మవార్లండి. అవును మేడం. ఓకే. మనకి కనిపిస్తున్న అమ్మవార్లు ఏంటండి? మేడం ఇది అమ్మవారు విష్ణుమూర్తి మేడం, సిట్టింగ్ లో ఉంటది. ఇదైతే స్టాండింగ్ లో ఉంటది. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇదైతే ఫేస్ ఉంటే ఫేస్ లేనే ఉంటాయి మేడం. ఇలా ఓకే. అంటే ఫేస్ పైన తయారు చేసి ఇస్తారా? అవును మేడం, ఇలా సెట్ చేసి ఇస్తారు. సెట్ చేసి ఇస్తారు. అలాగే మనకి ఇక్కడ ఇవేంటండి? ఇది కూడా దీపం సెట్టే మేడం. అంటే ముఖం రాకుండా ఉంటది, మొహం రాకుండా ఉంటుంది, మీరు సెట్ చేసి ఇస్తారు. అవును. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే 2 మోడల్స్ ఉంటాయి అవి. ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఇలా పీటతో తీసుకోవాలండి. చూపి ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ సపరేట్ తీసుకోవచ్చు మేడం. సపరేట్ గా తీసుకోవాలి. ఇలా దండ సపరేట్ గా తీసుకోవాలి. ఉన్నాయి మేడం. ఇలాగే ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది. ఇదైతే అమ్మవారి బాడీ ఉంటది. దాని ఫేస్ అన్ని మీరు సపరేట్ తీసుకోవాలి. మళ్ళీ పాదాలు చేతులు అన్ని అలానే వస్తాయి. చేతులు పాదాలు అన్ని కూడా సపరేట్ తీసుకోవాలి. అలాగే పీట కూడా సపరేట్ తీసుకోవాలండి. అవును మేడం. పీట కూడా ఇలా సపరేట్ తీసుకోవాలన్నమాట. ఓకే. చూస్తున్నారు కదండి, ఇలా సపరేట్ తీసుకొని అమ్మవారి ఫేస్ కూడా సెట్ చేస్తారండి. మనకి ఇంకొక అమ్మవారు ఉన్నారండి, చెప్పండి. ఇది అమ్మవారి సెట్ మేడం. అమ్మవారి జ్యువెలరీస్, మళ్ళీ గాజుల దండ, ఇట్లా అన్ని సెట్ పెట్టి ఇలా దీపం పెట్టుకునే సెట్ కూడా సెట్ తీసుకోవాలమ్మా. అవును మేడం. ఇలాగా దీపపు కుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా దీపపు కుంది, అలాగే దీపము, ఇవంతా సెట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇవేంటండి? ఇవి తామర గింజలు, ముత్యపు దండ, శ్రీఫలం, కమల గింజలు, గురి గింజలు అవి ఉంటాయి మేడం. అలాగే దీపపు గింజలు, ఇలాగా సెట్ తీసుకోవాల్సి వస్తుంది. అమ్మవారి ముఖం అండి ఫైబర్ లో ఉంటది. దీనికి కొబ్బరికాయ అయినా లేక అట్ట ముక్క అయినా పెట్టుకొని ఇలా అమ్మవారిని కట్టుకోవాలి. ఇలాగా ఇలా వస్తుందమ్మా. అవును మేడం. చూస్తున్నారు కదా, మనం ఇలాగా రెడీ చేసిన అమ్మవారికి ఇట్లాగా ఫేస్ పెట్టచ్చండి. ఇది కూడా సెట్ లోపల ఇస్తారా? ఇవి సపరేట్ గా తీసుకోవాలి. సపరేట్ గా తీసుకోవాలి. అమ్మవారి ఫేసెస్ సపరేట్ గా తీసుకోవాలి. అవును. ఉన్నవి దీపం స్టాండ్ మేడం. దీపం స్టాండ్, దీపాలు పెట్టుకుంటాం. అందులో రకాలు కూడా ఉన్నాయేమో. అవును. దీపం స్టాండ్ ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూపెట్టండి. దీపం స్టాండ్ ఎంత? ఇది మనకి కనిపిస్తున్నది. ఇదేంటి? ఇదైతే 108 ఫ్లవర్ స్టాండ్. ఏమంటారు? 108 ఫ్లవర్ స్టాండ్. 108 ఫ్లవర్స్. అలా ఇదేంటమ్మా? ఫ్లవర్స్ మీద ఏం అష్టోత్తరం.
పారిజాత పుష్పం. పారిజాత ఓకే, జర్మన్ సిల్వర్ లో మనకి ఇట్లా పారిజాత పుష్పాలు వచ్చాయి అన్నమాట. అవును మేడం. ఇందులో మోడల్స్ కూడా ఉంటాయి అనమాట. ఇలా చూపి ఏం మోడల్స్ చూపి. ఇవి మోడల్స్ అన్నమాట. పారిజాత పుష్పాల్లో మోడల్స్. అలాగే ఇవి చూపియండి. ఇవేంటండి? చెప్పు. అవి నార్మల్ గా ఫ్లవర్స్ మేడం. నార్మల్ గా ఫ్లవర్స్. ఇవి నార్మల్ గా ఫ్లవర్స్ అండి. పారిజాత పుష్పాల్లో లాగా ఇవి ఫ్లవర్స్. ఓకే, ఇవ్వము. 108 ఫ్లవర్స్. ఇది 108 ఫ్లవర్ స్టాండ్ మేడం. అందులో రకాలు స్టాండ్ ఇలా 108 ఫ్లవర్ స్టాండ్ అన్నమాట. ఇంకేమి ఉన్నాయండి? ఇలా బనానా స్టాండ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇవేం ఫ్లవర్ స్టాండ్ అండి? ఇది కూడా సేమ్ మేడం. కలర్ కలర్స్ డిఫరెంట్. 108 ఫ్లవర్ స్టాండ్ అండి. అవును మేడం. ఓకే, ఇవన్నీ బనానా స్టాండ్ మేడం. చూపి. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది బనానా స్టాండ్. బనానా స్టాండ్. పక్క చూపి. ఇదండి. ఇది కూడా అంతే మేడం, స్టాండ్. మేడం ఇప్పుడు అందరు పూజలు చేసుకుంటున్నారు కదా, విత్ జ్యువెలరీ ఇట్లా సెట్ తో పాటు అంతా వస్తుంది. మా దాంట్లో ఉన్న దాంట్లో కన్నా ఇదే పెద్ద సైజు. ఇలాంటివి 5-6 పీసెస్ మేము సేల్ చేసినాం అనమాట, యుఎస్ కి అలా. అంటే మొత్తం సెట్ తీసుకోవాలండి? అవును మేడం. సెట్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి. ఇది ఫేస్ మొత్తం, ఈ బాడీ మొత్తం వస్తుంది అమ్మవారిది. అమ్మవారు మొత్తం వస్తారు విత్ జ్యువెలరీ ఇలా సెట్ తో పాటు వస్తుంది. ఓకే, సెట్ మొత్తం. అలాగే పక్క ఏంటంటే సెట్ లో ఇక్కడ కనిపిస్తున్నది ఇది కల్చం చెంబు మేడం. ఓకే, కలసం చెంబు కూడా వస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక అమ్మవారు మోడల్స్ మేడం. మోడల్స్ ఇక్కడ మొత్తం సెట్ తీసుకోవాలి. ఇక్కడ అది కూడా మోడల్ మేడం, అమ్మవారిది. అమ్మవారి మోడల్ చూడండి మనకి ఇలా. అది ఎల్ఈడి లైట్స్ తో పాటు వస్తుంది. ఓకే, బ్యాక్ డ్రాప్ తో పాటు వస్తుంది. ఇది బ్యాక్ డ్రాప్. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్ఈడి లైట్స్ తో పాటు వస్తుంది అనమాట. అలాగే ఈ బుట్టకు వీడియోస్ వస్తుందమ్మా, కమలం అవును మేడం, ఇలా వస్తుంది. అలాగే వీటిలో ఏమంటారు? అవి బనానా స్టాండ్ మేడం. బనానా స్టాండ్స్. ఓకే, అలాగే ఇక్కడ కనిపిస్తుందమ్మా, ఇది అమ్మవారిని తయారు చేసుకునే స్టాండ్ మేడం. ఇది అమ్మవారిని తయారు చేసుకుంటే స్టాండ్. అవును. ఈ సెట్ లోపలే ఇవన్నీ. ఇది బనానా స్టాండ్ మేడం. ఇవన్నీ అందులో మోడల్ బనానా స్టాండ్. అనిపిస్తున్నాయి. ఇక్కడ అయ్యవారు ఉన్నారు, ఇక్కడ అమ్మవారు ఉంటారు మేడం. అంటే మీరు సపరేట్ విష్ణుమూర్తి, అమ్మవారు మేడం. అమ్మవారు. ఓకే, ఇది సెట్ అండి? అవును మేడం. వెనకాల సైడ్ పికాక్ ఆర్ట్స్. ఓకే, సెట్ లో ఏమేమి ఉంటాయండి? అంటే ఇట్లా అమ్మవారు మాత్రమే వస్తారు మేడం. అమ్మవారు మాత్రం వస్తారు. అమ్మవారు అయ్యవారు. అయ్యవారు. కొనుక్కునే వాళ్ళు అయితే 2 కొనుక్కుంటారు, ఓకే, లేదంటే సింగిల్ పీస్ అయినా గా కొనుక్కోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఇవి రెండు ఇవి దీపం సెట్ మేడం. అమ్మవారు దీపం సెట్. ఓకే, అలాగే ఇదండి. ఇది అయ్యవారు మేడం. ఇది అయ్యవారు. సపరేట్ గా తీసుకోవాలండి? ఇదైతే సెట్ ఇస్తారు మేడం. సెట్ ఇస్తారు. అమ్మవారు అయ్యవారు సెట్. అవును. విష్ణుకి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది 108 ఫ్లవర్ స్టాండ్ మేడం. మేము డిస్ప్లే అని చెప్పి మొత్తం పెట్టామన్నమాట, ఫ్లవర్స్ మొత్తం. ఓకే, అలాగే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇవన్నీ జర్మన్ సిల్వర్ ట్రేస్ మేడం. ఓకే, గిఫ్ట్ గా ఇస్తారన్నమాట. ఒకసారి ఇందులో మోడల్స్ ఇందులో మోడల్స్. ఓకే, ఇవన్నీ సెట్ అండి. సెట్. ఓకే, అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు గౌరీ వస్తుందండి వరలక్ష్మి వ్రతానికి అట్లా. ఓకే, సెట్ తీసుకోవాలండి. అవును మేడం. లక్ష్మీదేవి అమ్మవారు. ఓకే, అలాగే ఇంకా మనకి ఇంకా కొన్ని
ఇవన్నీ లక్ష్మీదేవి అండి. ఉమ్. కొప్పులు మేడం. ఇందులో మోడల్స్ చిన్న సైజు, పెద్ద సైజు, మళ్ళీ సైడ్ కొప్పులు వచ్చేటట్టు, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అట్లా. ఇది ఎంత మా ప్రైస్? 2000, 1500 అలా ఉంటుంది. ఇంకా ఇవి కిరీటం, విత్ కిరీటంతో పాటు వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఆర్ట్స్. ఇది పెద్దమ్మ వారికి. ఇవన్నీ అమ్మవారు జడలు మేడం, జడకొప్పులు. జడకొప్పు. ఈ పైన కనిపిస్తున్నవి ఇవేంటండి? ఇది బనానా స్టాండ్, బనానాస్. అలాగే ఇవి దండలు. ఓకే, ఇక్కడ మనకు కనిపిస్తున్నావు చెప్పండి. ఇవన్నీ కిరీటాలు మేడం. మీకు కావాల్సిన సైజెస్ ఉంటాయి. ఇవి పెద్ద సైజ్, ఇలా 3 సైజెస్ ఉంటాయి మేడం. ఇది 1 గ్రామ్ జ్యువెలరీ కిరీటాలు. మీకు ఇంకా మోడల్స్ ఉంటాయి మేడం. ఇలా మోడల్. ఓకే, ఇంకా ఇక్కడ స్టోన్స్ తో పాటు వస్తుంది కిరీటాలు. అని చెవి కమ్మలు. ఇవి అమ్మవారి చిన్న చిన్న పాదాలు. చిన్న చిన్న పాదాలు మనకు కనిపిస్తున్నవి అమ్మవారి చిన్న చిన్న పాదాలు. అలాగే ఇంకేమున్నాయండి? అమ్మవారి పాత్రలు ఉందని. అలాగే ఇక్కడ ఏంటి ఇవి కనిపిస్తున్నాయి? గోల్డెన్ ఫ్లవర్. ఇవేంటి? హారం, అమ్మవారి హారం. ఓకే, పాలు. ఇవేంటండి? ఇవన్నీ స్టాండ్స్ మేడం. స్టాండ్స్. ఒకటి చూపి. ఇది స్టాండ్ అన్నమాట. ఓకే, మీరు దీపాలు అట్లా పెట్టుకోవచ్చు సైడ్. స్టాండ్ మీద దీపాలు అవన్నీ పెట్టుకోవచ్చు. అమ్మవారి జడగంటలమా? అవును, ఇందులో రకాలు. ఇందులో రకాలు ఫ్లవర్స్. జడగంటలు. ఇలా సెట్ మేడం. అంటే మీరు ఫేస్ సపరేట్ గా కల్చం పెట్టుకుంటారు కదా కొంతమంది ఆచారంగా. అప్పుడు మీరు ఈ బాడీ తీసుకొని ఇలా ఇలా తీసుకొని మీరు ఫేస్ పెట్టుకోవాలి. మళ్ళీ అమ్మవారికి ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకునే తోమాలు, ఇట్లా వెనకాలమ్మ వెనకాల తోమాలు, లేదా ఇలా చేతులైనా పెట్టుకోవచ్చు మేడం. ఇలా చేతులు ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, అలా ఇంకా ఇంకా ఇవేంటండి? ఇవి ఇవన్నీ అమ్మవారి పాదాలు మేడం. పాదాలు, చేతులు. అమ్మవారి పాదాలు, చేతులు సపరేట్ గా తీసుకోవాల్సి వస్తుందా? సపరేట్ గా కూడా ఇస్తారు మేడం. అలాగే ఈ పాదాలు చూపించండి. మంచిగా ఇవి అమ్మవారి పాదాలు అన్నమాట, పొడువి. అవును మేడం. ఓకే, అలాగే ఇవన్నీ ఒకసారి. ఇవన్నీ అమ్మవారి సెట్లు మేడం. ఇవన్నీ సెట్లు. మీరు ఫేస్ సైడ్ కి తీసుకోవాలి. ఓకే, ఫేస్ అన్ని ఇలా సైడ్ కి తీసుకోవాలి. ఓకే, అలాగే ఇంకేమున్నాయమ్మా? ఇదైతే సెట్ మేడం. అమ్మవారి హ్యాండ్స్, బ్యాక్ సైడ్ హ్యాండ్స్ విత్ లోటస్ తో పాటు, మళ్ళీ పాదాలు గజ్జలతో పాటు వస్తుంది, మళ్ళీ చేతులు డెకరేటెడ్ గా వస్తుంది. తీసుకోవాల్సి వస్తుంది. అవును మేడం. ఓకే, సెట్ తీసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ కనిపిస్తున్నవి ఇవేంటమ్మా? ఇవన్నీ జడగంటలు మేడం. ఇలా చూపి. అమ్మవారి జడగంటలు. ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి? అక్కడ గాయత్రి పూజ స్టోర్ మేడం, కుక్కట్పల్లి దగ్గర జైంట్ ఐసిఐసి బ్యాంక్ ఆపోజిట్ గా ఉంటుంది మేడం గాయత్రి పూజ స్టోర్. గుట్ట మేడం. ఇది అమ్మవారి ఇట్లా పెట్టుకోవడానికి సింహాసనం లాగా. ఓకే, అలాగే ఇంకో వెరైటీ. ఇదేం వెరైటీ అమ్మా? ఇది కూడా సేమ్ మేడం. ఇలా పెట్టచ్చు. ఇంకా పక్క చూపి.
ఇందులో ఎల్లో కలర్ కూడా ఉందా? అవును. గుట్ట సపరేట్ గా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఆ కమలం గుట్ట చూపించండి. పింక్ కలర్ వస్తుంది. పింక్ కలర్. అలాగే అదండి. ఇది మీరు ఇట్లా అమ్మవారిని పెట్టిన తర్వాత ఇట్లా ముందర పెట్టుకుంటారు మేడం. అమ్మవారిని పెట్టిన తర్వాత ఇలా ముందు పెట్టుకుంటారు. ఓకే. అలాగే ఇంకేమున్నాయండి? ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది, ఇది చెప్పండి. ఇది కూడా అమ్మవారి గుట్టనే. ఓకే. అలాగే కింద ఏంటండి? ఇది ఆసనం మేడం, అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఆసనం అన్నమాట. అలా ఇలాగా కూర్చోబెట్టడానికి ఇట్లాగా ఆసనం మీద వచ్చి అమ్మవారి ఇలాగా కూర్చోవాలి. ఇవేంటండి? ఇవన్నీ పికాక్ ఆర్చెస్. అమ్మవారి ఫేసెస్ లో మోడల్స్ మేడం. ఇట్లా సైడ్ పప్పు వస్తుంది, మళ్ళీ ఇలా సింపుల్ గా ఉంటది. ఇవి ఒకటి ఇట్లా 1500 అట్లా ఉంటది. ఇంట్లో మోడల్స్ పెద్ద సైజ్ కూడా వస్తాయి. ఆర్చెస్ తో పాటు వస్తుంది. ఇంకా వెనకాల జడ కుప్పులు ఉన్నాయి, చూపించండి. ఓకే, ఇదన్నీ కనిపిస్తుంది. ఈ అమ్మవారు కనిపిస్తుంది. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.